Garuda Express, an international courier service. సినీ ఇండస్ట్రీలో నిజాన్ని ధైర్యంగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న మంచు మోహన్ బాబు వారసుడు హీరో మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ అప్పట్లో ఎంత రచ్చ సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మంచు కుటుంబం వారు మా మనోభావాలని దెబ్బతీస్తున్నారంటూ కొన్ని బ్రాహ్మణ సంఘాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వడం, కోర్టులలో కేసులు పెట్టడం, ఏదీ కుదరక డైరెక్ట్గా మోహన్ బాబు ఇంటిపై దాడి చేయడం వంటి ఘటనలు గుర్తుండే ఉంటాయి. కానీ దేనికైనా రెడీ హీరో మంచు విష్ణు మాత్రం తన ఇంటిపై దాడి చేసిన బ్రాహ్మణులని తరిమికొట్టి, బ్రాహ్మణులు కోరినా ఎలాంటి మార్పులకు తలొగ్గకుండా తన సినిమాని రిలీజ్ చేసి మోహన్ బాబుకి నిజమైన వారసుడు అనిపించుకున్నాడు మంచు విష్ణు. తాజాగా అల్లు అర్జున్ డీజేకి కూడా బ్రాహ్మణ సంఘాల నుండి తీవ్రమైన ఆరోపణలతో కూడిన బెదిరింపులు వచ్చాయి. అల్లు అర్జున్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం మూవీ రిలీజ్కు మరో 2 రోజులు మాత్రమే గ్యాప్ ఉండగా ఇప్పటికే ప్రమోషన్స్ టాప్ లెవెల్కి తీసుకెళ్లిపోయిన డీజే టీం మరోవైపు వివాదానికి చెక్ పెట్టేసుకుంటున్నారు. ఈ మూవీలోని గుడిలో బడిలో పాటలో ఉపయోగించిన పదాలపై బ్రాహ్మణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. నమకం చమకం పదాలను ఉపయోగిస్తూ రుద్ర స్తోత్రాన్ని అవమానించారని డీజే యూనిట్పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసును హైకోర్టు కూడా విచారణకు స్వీకరించింది. దీంతో విడుదలపై ప్రభావం పడుతుందని భావించిన నిర్మాత దిల్ రాజు పాటను మార్చేందుకు నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితమే పాటలోని పదాలను మార్చుతామంటూ దర్శకుడు హరీష్ శంకర్ కూడా చెప్పాడు. ఇప్పుడు నమకం చమకం పదాలను నాగమకం నీసుముఖం పదాలతో రీప్లేస్ చేసి కొత్త పాటను కూడా సిద్ధం చేసేశారు. కొత్త పాటలతో ఫైనల్ కాపీని సెన్సార్ బోర్డుకు సమర్పించినట్లు నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. కొత్త పాటను త్వరలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తామని, ఇకపై విడుదల చేసే ఆడియో ఆల్బంలో కూడా కొత్త పాటే ఉంటుందని ఆయన చెప్పారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో విడుదల విషయంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా ముందుగానే కాంప్రమైజ్ అయిపోయింది డీజే యూనిట్.